అయితే ప్రతి వస్తువు మీద, ప్రతి ఆభరణాల మీద, ప్రతి వస్త్రం మీద ఎలాగైతే ఉందో నా యందు కూడా ఒకసారి సంతోషం చూపించవా అని అడుగుతున్నాడు. ఎందుకు చూపించమంటున్నాడు అంటే నిన్ను బట్టి అనేకులు రక్షింపబడాలని. హల్లెలూయా. నిన్ను బట్టి అనేకులు రక్షింపబడాలని సంతోషించమంటున్నాడు. ఈ లోకంలో కంటికి కనిపించేవన్నీ కూడా క్షణం మాత్రమే ఉంటాయి. మనం చనిపోగలం, వాటిని విడిచిపెడతాం. కానీ ప్రభువునందు ఇక్కడ సంతోషిస్తే పరలోకంలో కూడా ఆ సంతోషం శాశ్వత కాలం ఉంటదని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వత కాలం ఉండే సంతోషం కొరకు ఇక్కడ నీకు జీవితంలో ఎంతైతే నీ జీవిత బ్రతుకు దినములు ఉన్నాయో ఆ కొన్ని దినాలైనా నువ్వు సంతోషంగా ఉండంటున్నాడు. ఎవరు బట్టి? దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. మనిషిని బట్టి సంతోషంగా ఉండకూడదు. ఎందుకంటే మనిషి ఇలా ఉండి ఇలా మాయమైపోతాడు. ఈ రోజు ఉంటే ఈ రోజు మాట్లాడితే రేపు ఉంటాడో ఉండడో తెలియదు. వస్తువు కూడా అంతే. ఈ రోజు నీ దగ్గర ఉంటది, రేపు ఉంటుందో లేదో తెలియదు.